హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో అందరికీ నోరు తీర్చేయాలని చెప్పేసి గులాబ్ జామ్ చేస్తున్నాను. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా, అందుకని గులాబ్ జామ్ అనేది చేస్తున్నాను. గులాబ్ జామ్ ప్యాకెట్ 1 ప్యాకెట్ తీసుకున్నాను. ఎంటీఆర్ గులాబ్ జామ్. మనం ఒక ప్లేట్లోని ఎంటీఆర్ గులాబ్ జామ్ మిశ్రమాన్ని వేస్తున్నాం. ఈ మిశ్రమం వేసిన తర్వాత దీన్ని మనం పాలతో మిక్స్ చేసుకుంటాం. పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకసారి వేస్తే పలచగా అయిపోతుంది కదా పిండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతీ పిండిలా మనం కలుపుకోవాలి. చూసారు కదా, కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకసారి వేసిన పిండి పలచపడిపోతుంది. గులాబ్ జామున్ సరిగ్గా రావన్నమాట. అప్పుడు ఈ విధంగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉండాలన్నమాట పిండి. దాన్ని మరీ ఎక్కువ ట్యాప్ చేయకూడదు, కొంచెం కలుపుకుంటే సరిపోతుంది. పిండి చాలా స్మూత్గా ఉండేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత మనం చిన్న చిన్న ఉండలుగా తీసుకుంటున్నాం. మనం పాకంలో వేస్తాం కాబట్టి చిన్న చిన్న ఉండలు అనేవి మనకి మీడియం సైజులో వస్తాయి. అందుకని కొంచెం చిన్న చిన్న ఉండలు అయితే సరిపోతుంది. ఈ విధంగా చిన్న చిన్న ముద్దలు తీసుకొని మొత్తం పిండి అంతటిని కూడా మనం ఉండలుగా చేసుకోవాలి. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్, మర్చిపోకండి. ఈ విధంగా మొత్తం మిశ్రమాన్ని అంతటినీ కూడా ఈ విధంగా గులాబ్ జామ్ ఉండలుగా చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత మనం ఇది ఆరిపోకుండా ఈ ఉండలు అనేవి మనం ఒక తడి క్లాత్ అనేది వేసుకోవాలి వీటి మీద. తడి క్లాత్ అనేది వేసుకోవడం వల్ల అవి ఆరిపోకుండా మనకి ఫ్రై చేసినప్పుడు చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇలా తడి క్లాత్ వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం గులాబ్ జామ్కి అవసరమైన పాకాన్ని రెడీ చేసుకుంటున్నాం. పంచదార పాకాన్ని నేను ఆ కప్పుతో 2 కప్పులు పంచదార వేసుకుంటున్నాను. ఒక ప్యాకెట్కి కరెక్ట్గా సరిపోతుందండి. పాకం కూడా మనకి వేస్ట్ అవ్వకుండా. 2 కప్పులు షుగర్కి 1 కప్పు అండ్ సగం వేస్తే సరిపోతుంది వాటరు. మరీ ఎక్కువ వేస్తే ఎక్కువసేపు మరిగించవలసి వస్తుంది అనమాట. ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. మొత్తం పంచదార అంతా కరిగిపోతే చాలు, పాకం రెడీ అయిపోతుంది అనమాట. మనకి ఏ విధంగా కన్సిస్టెన్సీ కావాలో అది మనకి తెలుస్తుంది అనమాట. దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. కొంచెం పొంగలాగా వస్తే సరిపోతుంది. ఇంకా పాకం రెడీ అయిపోయినట్టే. ఇంక పాకం రెడీ అయిపోయిందండి. మనం ఒకసారి చేతితో చెక్ చేసుకుంటే మనకి కొంచెం జిగురులా వస్తుంది, సరిపోతుంది. మరి తీగ పాకంలో రాకుండా చూసుకోవాలి, లేకపోతే గులాబ్ జామ్ మొత్తం అంతా కూడా డ్రై అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనకి పాకం రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టుకొని మనం నూనె పెట్టుకుందాం. నూనె మరీ ఎక్కువగా మరగకూడదు. ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకుంటే సరిపోతుంది. గులాబ్ జామ్స్ కూడా మీడియం ఫ్లేమ్లోనే వేసుకోవాలి. హై ఫ్లేమ్లో వేసుకుంటే లోపల వరకు ఉడకకుండా ఉంటాయి అన్నమాట, ఉండల్లా ఉండిపోతాయి. ఇలా అయితే లోపల వరకు కూడా పర్ఫెక్ట్గా మనకి ఫ్రై అవుతాయి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా 1 బై 1 ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకు కనిపిస్తుంది కదా, గోల్డెన్ బ్రౌన్ వస్తున్నాయి. గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి.
మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి అన్నమాట. గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ బ్రౌన్ అయితే అవి బ్లాక్గా అయిపోతాయి అన్నమాట పాకంలో వేసినప్పటికీ. ఈ విధంగా అయితే సరిపోతుంది. గోరువెచ్చని పాకంలో మనం ఈ ఫ్రై అయిన గులాబ్ జామ్స్ వేసుకుంటున్నాం. పాకంలో వేసాం ఫ్రెండ్స్. గార్నిష్ కోసం మనం బాదం పప్పు ఉంటుంది కదా, అవి చిన్న చిన్న పీసెస్ లాగా తురుముకొని మనం పైన వేసుకుంటే మనకి చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. నా వీడియో ఫుల్గా చూడండి ఫ్రెండ్స్, చివరి వరకు. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. నోరూరు నుంచి గులాబ్ జామ్ రెడీ అయ్యాయండి. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మీరు కూడా ఈ విధంగా మీ ఫ్యామిలీ అందరికీ కూడా నోరు తీర్చేసి అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.